ఈరోజు మందిరానికి రమ్మంటేనే అప్పుడేనా, ఇంకా చాలా సమయం ఉంది, చూడాల్సింది ఉంది, తిరగాల్సింది ఉంది, అనుభవించాల్సింది ఉంది, చేయాల్సింది ఉంది, అబ్బో చాలా జీవితం ఉంది. అప్పుడే మందిరమా, అప్పుడే బాప్తిస్మమా? పోనీ ఒకవేళ ఏదైనా కొంచెం ప్రేరేపణ కొలది కొంతమంది ఎవరైనా వచ్చినా నిలబడలేకపోతున్నారు, కొద్ది కాలం దేవునిలో నిలబడలేకపోతున్నారు, కొద్ది కాలం దేవునిలో ఓపిక చేసుకోలేకపోతున్నారు. ఎంతమంది అలాగను వచ్చి త్రొట్టిల్లిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. చాలామంది యవ్వన బిడ్డలు వచ్చేవారు లేరు, పోనీ ఎవరైనా వస్తే కనుక వచ్చిన తర్వాత నిలబడలేకపోతున్నారు, కొద్ది కాలం ఓర్చుకోలేకపోతున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అందుకోలేకపోతున్నారు. దేవుని కొరకు దేవుడు ఈ పాత్రను అందంగా ఆనందంగా మలిచి ఉపయోగించుకునే లోపే మళ్ళీ మలినం చేసుకుంటున్నారు. ఇప్పుడు నీవు దేవుని దగ్గరకు వచ్చావు, వచ్చిన వెంటనే తీసేసుకోడు, దాన్ని కొంత శుద్ధి చేయాలి, పరీక్ష చేయాలి, అన్నిటిలో పాస్ అయిన తర్వాత దేవుడు వాడుకుంటూ మొదలు పెడతాడు. అప్పటిదాకా ఓపిక లేక తొట్టిల్లిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవాలయం అంటేనే మీరు చూడండి, ఈ యవనస్తులు మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా చూడండి, రేపు క్రిస్మస్కి స్టేజ్ చేసి ఆ పిల్లల చేత 2-3 పాటలు వేయించండి, అప్పుడు వస్తారు ఫోన్లు పట్టుకుని. వస్తారా? రారా? ఆదివారం ప్రార్థనకు రారు, యవనస్తులు కూడికి పెడితే రారు, సంఘంలో రకరకాలైనటువంటి పరిచర్యలు చేయడానికి రమ్మంటే రారు, ప్రెస్టేజీలు ఎక్కువ కదా, విధేయత చూపిద్దాం, మనకంటే పెద్దవారి మాట కొంచెం విందాం, దేనికోసం చెప్తున్నారు, ఇది దేవుని పని, ఇదేదో ఏ వ్యక్తిదో ఏ కుటుంబానికో ఎవరికో పర్సనల్గా సంబంధించిన పని కాదు, ఇది దేవుని పని, దేవుని పరిచర్య, ఇది 10 మందిది అనేటువంటి ఆలోచన ఉండదు. కానీ నిట్టూర్పులు, మళ్ళీ మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని చేయలేదు, మాకు బొట్టట్లేదు, దండ వేయలేదు, సాల్వ్ వేయలేదు. దేవుడిచ్చే దీవెన కొరకు కనిపెట్టి పరిచర్య చేసినోడు దీవెనలోనికి వస్తాడు. కాకపోతే మనుషుల ఘనత కోరుకునేవాడు ఎప్పటికీ కూడా దీవెనలోనికి రాడు. వాడు ఎప్పటికైనా త్రొట్టిల్లిపోతాడు, 1-2 పనులు చేస్తాడు, కొంచెం ఓపిక చేసుకుంటాడు, ఇంకెవరో ఏం మాట్లాడతలేదు, ఎంత శ్రమ పడ్డాను, ఎంత కష్టపడ్డాను, నన్ను ఎవడో పొగుడుతలేదు, వెంటనే ఏం చేస్తాడో తెలుసా, వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. దేవాలయాన్ని పట్టించుకోలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. అసలు దేవాలయంలో ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి వారు ఉంటారు కొంతమంది. పండగ క్రైస్తవులు, నామకార్థులు కదా, పండగలకి మాత్రమే వచ్చి, భోజనాలకి మాత్రమే వచ్చి, మిగిలినటువంటి సమయాల్లో ఎప్పుడు వాళ్ళ మొహం మందిరంలో కనపడదు. అసలు అర్థమవుతుందా? ఓ రోజు పాస్టర్ గారు క్రిస్మస్ మీటింగ్ పెట్టారు. క్రిస్మస్ మీటింగ్ పెడితే చాలామంది జనం వచ్చేసారు. చాలామంది జనం వచ్చేస్తే ఆ జనాలందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు చెప్తున్నాడంట. వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు ఈస్టర్ శుభాకాంక్షలు అన్నాడంట ఆయన. ఇదేంటండి గారు, ఈస్టర్ ఏంటంటే మీరు అప్పుడు దాకా రారుగా, మీరు మళ్ళీ పండగ దాకా రారు కాబట్టి అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను అన్నాడంట. కొంతమంది పండగలకే కనబడతారు, మధ్యలో కనబడరు, భోజనాలకే. మళ్ళీ దేవాలయం ఎలా ఉందో పట్టించుకోరు. అసలే దేవాలయంలో వాక్య గద్దింపు ఉంటుంది, దేవాలయంలో పరిశుద్ధాత్మ సహవాసం ఉంటుంది, దేవాలయంలో దేవుని జ్ఞానం ఉంటుంది, దేవాలయంలో ఆత్మీయ సహవాసం ఉంటుంది, దేవాలయంలో గద్దింపు ఉంటుంది, దేవాలయంలో మంచి ప్రార్థనా జీవితం ఉంటుంది, నీ కొరకు ప్రార్థించేటువంటి ఉంటారు. దేవాలయంలో వాక్యం ఉంది, బోధ ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, ఇంకా చెప్పాలంటే తోటి విశ్వాసులతో సహవాసం ఉంది, నీ కొరకు ప్రార్థించేవారు, ఓదార్చేవారు, ఆదరించేవారు ఉంటారు. ప్రభు బల్ల ఉన్నది, నిన్ను సరిచేయడానికి కావలసినటువంటి ప్రతిదీ నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు అవసరమైనదంతా ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. ఇక్కడికి రాకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి చెందుతుంది? అవునా కాదా? నేను చర్చి కంటే రానుగానండి, నాకు మొత్తం నా మనసు నిండా యేసు ప్రభు అంటాడు ఒక్కొక్కడు, నా గుండె నిండా దేవుడేనండి బాబు అంటాడు ఒక్కొక్కడు. అసలు మందిరానికి రాకపోతే నువ్వు ఎలా సరి చేయబడతావు? నేను అంటానమ్మా, మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు, స్కూల్కి పంపుతారా, లేకపోతే డబ్బులు ఎట్టి మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ కొనేసి ఇంటికి ఇచ్చేస్తారా? టెక్స్ట్ బుక్లన్నీ ఒక డాక్టర్ చదవాలనుకున్నాడు, కాలేజీకి వెళ్ళకోకుండా డాక్టర్కి సంబంధించినటువంటి బుక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా 20,000 30,000 పెట్టి మొత్తం దానికి కావాల్సిన బుక్స్ అన్నీ కొనుక్కొచ్చేసి ఇంటికి ఇచ్చేసి డాక్టర్ అయిపోతాడా? మరి ఎక్కడవుతాడు? వెళ్ళాలి, చదవాలి, చదివితే అక్కడ ఏంటో చెప్తారు, బోధింతారు కదా, సరి చేయాల్సినవి సరి చేస్తారు, నేర్పించాల్సినవి నేర్పిస్తారు, అన్నీ చేస్తారు. అవునా కదా? అలాగే దేవాలయంలోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు తన వాక్యం ద్వారా సరి చేస్తూ ఉంటారు. నీ ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు.
నువ్వు ప్రార్థన ఎలా చేయాలో, విశ్వాసం ఎలా కలిగి ఉండాలో, నమ్మకంగా ఎలా జీవించాలో, దేవునిలో ఎలా ఎదగాలో ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అసలు దేవాలయం ముఖం చూడటానికి కొంతమందికి ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు మన ఇల్లు కంటే మన దేవాలయమే మనకు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దేవుని మందిరం మంచి ఆత్మీయంగా ఉంటుందో ఆ గ్రామం అభివృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా. మన గృహము కంటే, మన ఇల్లు కంటే, మనం నివసించే ఇల్లు కంటే దేవుడు నివసించే ఇల్లు అయినటువంటి దేవాలయము మనకి గొప్పది. అర్థమవుతుందా? అందుకనే యేసయ్యను చూపించి ఈ దేవాలయము ఎంత బాగుందో అని చూపించారు. అప్పుడు యేసయ్య మాట అన్నారు, నేను దేవాలయం కంటే గొప్పోడిని అన్నారు. నిజమే, మనకి దేవాలయం గొప్పది, దేవాలయం కంటే దేవుడు గొప్పోడు. గుర్తుపెట్టుకోండి, దేవాలయము గొప్పదే, దేవాలయం కంటే దేవుడు గొప్పోడు. ఈ రెండు మనకు ఉండాలి. కానీ పవిత్ర దేవాలయమును చూడటానికి కూడా, వెళ్ళటానికి కూడా అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ నేను అంటూ ఉన్నాను, ఇంత ప్రయాసంతా దేవుడు లెక్కలోనికి రాకోకుండా చేయడు. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ప్రయాసను దేవుడు ఒకరోజు లెక్కలోనికి తీసుకొస్తాడు. ఎందుకు నీవు ఈ సహవాసంలోనికి వెళ్ళలేదు, ఎందుకు నీవు వెళ్ళలేదు? నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి వారు కూడా ఆ బుద్ధి లేని కన్యకల వలె నూనె కోసం తడువులాడి కదా తిరుగులాడేటువంటి పరిస్థితి రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొద్దకు పరిగెత్తారంటాడు. ఉన్నాడా అమ్మేవాడు? ఎవడైనా ఉన్నాడా? వర్తకుడు లేడు. ఈరోజు దేవాలయాన్ని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి వారు బాప్తిజం ఎవడిస్తాడా, రక్షణ గురించి ఎవడు నేర్పిస్తాడా, విశ్వాస జీవితం అంటే ఎవడు చెప్తాడా అని అమ్మవారి యొద్దకు పరిగెత్తిన బుద్ధి లేనిలాగా పరిగెత్తే రోజు ఒక రోజు వస్తుంది. ఇక్కడ ఎలా విశ్వాసంగా ఉండాలో నేర్పిస్తారు. అంతేనా? లేకపోతే ఏమన్నా నేనేమన్నా నా జీవిత స్టోరీ ఏమన్నా చెప్పుకుంటున్నానా? నేను మీరు చెప్పండి అమ్మ, అసలే మాకు ఫలానా అంశం చెప్పలేదు అన్నది ఏమైనా ఉందా? అసలే బైబిల్లో మాట ఉంటుంది, పౌలు గారు దేవుని సంకల్పం అంతయు నేనేది దాచుకోలేదు అని అంటారు. మాకు విశ్వాసం కోసం చెప్పలేదు, రక్షణ మార్గం కోసం చెప్పలేదు, ప్రార్థన కోసం చెప్పలేదు, వాళ్ళ కోసం చెప్పలేదు, దీనికోసం చెప్పలేదు అని అనటానికి లేకుండా ఎన్ని విధాలుగా మనం తెలుసుకుంటున్నాం. అవునా కాదా? ఎందుకు ఈ వాక్యాన్ని తృణీకరిస్తున్నారు? ఎందుకు ఈ సహవాసాన్ని విడిచిపెడుతున్నారు? బ్రతిమలాడాల్సి వస్తుంది. అమ్మేవాళ్ళ యొద్దకు పరిగెత్తే రోజు వస్తుంది. తస్మత్తు జాగ్రత్తగా ఉండాలి.